హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే కనుక అన్బాక్స్ చేసి అలాగే ఓటీజీ టెస్ట్ అనేది చేద్దాం. అలాగే బ్యాటరీ టెస్ట్, నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ అనేది సెపరేట్గా అప్లోడ్ అయితే కనుక చేస్తాను. ఇవాళ అయితే కనుక మనం అన్బాక్సింగ్ అయితే కనుక ఓటీజీ టెస్ట్ అయితే కనుక చేసి చూద్దాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, చూడడానికి M51 బాక్స్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ రేట్ అయితే కనుక బాక్స్ మీద మనకి 31,000 దాకా రాశారు. అంటే ₹1 తక్కువ 31,000 అయితే కనుక దీంట్లో ఉంది. నెక్స్ట్ మనకి ఈ సైడ్న అయితే కనుక ఏమీ లేదు. ఈ సైడ్న అయితే కనుక బార్ కోడ్స్, నెక్స్ట్ అలాగే నేను బ్లాక్ కలర్ 8GB ర్యామ్ 128GB మోడల్ అయితే కనుక తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఉంది, చూడొచ్చు. అంతే. ఇప్పుడు ఒకసారి బాక్స్ అయితే కనుక ఓపెన్ చేసి ఏమేమి వస్తున్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముందనేది చూద్దాం. కేస్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది చూద్దాం. మనకి ఎటువంటి కేస్ అయితే కనుక ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ లీవ్స్, ఈ పేపర్స్ మాత్రమే ప్రొవైడ్ అయితే కనుక చేశారనమాట. చూస్తున్నారు కదా, ఈ పేపర్స్ మాత్రమే వచ్చినాయి, అంతే. సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఉంది. బాక్స్ పక్కన పెడదాం. ఫోన్ తర్వాత చూడొచ్చు. ఈ ఫోన్ పక్కన పెడదాం. ఛార్జర్ అయితే కనుక మనకి టైప్ సి ఉన్న ఛార్జర్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇది కూడా అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. చూసారు కదా, వోల్టేజ్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చూసి చెప్తాను నేను దీని మీద. అవుట్పుట్ అయితే కనుక మనకి 5 volts 3 amps ఉంది. 9 volts 2.77 volts అనేది ఉంది. మీరు ఛార్జర్ని అయితే కనుక అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వోల్టేజ్లు అనేది రాసి ఉంది ఇక్కడ మనకి క్లియర్గాను. మీకు అది కూడా చదివి వినిపించింది కదా, సేమ్ అదే వోల్టేజ్ అయితే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకు అలాగే టైప్ సి కేబుల్ అయితే కనుక ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే 2 sides కూడా మనకి టైప్ సి అయితే కనుక ఉంటుంది. ఇది కూడా బయటికి తీసేద్దాం. చూసారు కదా, ఈ సైడ్ టైప్ సి ఉంది, ఈ సైడ్ కూడా టైప్ సి అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. రెండు సైడ్లు కూడా టైప్ సి అనేది ఉంది. కాకపోతే లెంత్ అయితే కనుక ఖచ్చితంగా ఇది తక్కువ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనకి ఫోన్ అనేది ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. వెనకాల ఉన్న స్టిక్కర్ కూడా తీసేద్దాం. నేను మీకు ఓటు వేయమని చెప్పేసి చెప్పాను కదా, దీంట్లో మీకు ఏ మోడల్ కావాలి అంటే 8GB ర్యామ్ ఉన్నది కావాలా, 6GB ర్యామ్ ఉన్నది కావాలని అడిగితే చాలా వరకు 71% అయితే కనుక 8GB ర్యామ్ ఉన్నదే అడిగారనమాట. అందుకని నేను 8GB ర్యామ్ ఉన్నదే తీసుకున్నాను దీంట్లో. ఇప్పుడు ఒకసారి అయితే కనుక మనం పవర్ ఆన్ చేద్దాం. ఈ సైడ్ని అయితే కనుక అసలు ముందు ఫిజికల్ ఓవర్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఈ సైడ్ అయితే కనుక మనకి పవర్ బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా దీంట్లో ఉంది. వాల్యూమ్ రాకర్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ అలాగే బాటమ్ సైడ్ అయితే కనుక మనకి బాటమ్ సైడ్ చూసుకుంటే స్పీకరు, టైప్ సి, నెక్స్ట్ అలాగే ఇయర్ ఫోన్స్ జాక్ అయితే కనుక ఉందన్నమాట, అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి సిమ్ ట్రే అనేది ఇచ్చారు, అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ మనకి అలాగే సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా పైన ఉంది. ఇక్కడ మనకైతే కనుక 4 కెమెరాస్తో విత్ ఫ్లాష్ అయితే కనుక కనపడుతుంది అనమాట. ఒకసారి సిమ్ ట్రే చూద్దాం. చూసిన తర్వాత నేను సెటప్ చేస్తాను. ఈ లోపల మీరు కంప్లీట్గా అసలు స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కంప్లీట్గా దీంట్లో చూడొచ్చు అనమాట. చూసారుగా మనకి 3 స్లాట్ అయితే కనుక వస్తుందన్నమాట. అంటే 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే కనుక ఫోన్ ఆన్ చేసి సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ మీద కలుస్తాను. ఈ లోపల ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా చూడండి.
ఫ్రెండ్స్ నేను మొబైల్ అయితే కనుక కంప్లీట్గా ఆన్ చేస్తాను అనమాట. అసలు బ్లోట్వేర్ అనేది ఏమేమి ఉందో నేను చూద్దాం. నెట్ఫ్లిక్స్, ఫేస్బుక్ అలాగే ఉన్నాయన్నమాట బ్లోట్వేర్ అనేది. నెక్స్ట్ అలాగే స్నాప్చాట్ అనేది ఉంది. అంతే డైలీ హంట్, అమెజాన్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇంకా అంతకుమించి పెద్దగా అయితే కనుక ఏమీ లేవు. దీంట్లో ఒకసారి ఇంటర్నల్ మెమరీ అనేది మనం 128 జీబీలో ఎంత వస్తుంది ఏంటి అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకి వివోఎల్టీ అయితే కనుక బాక్స్లో తీసిన వెంటనే వచ్చిందనమాట. కొన్ని మొబైల్స్కి అయితే కనుక అప్డేట్ చేసిన తర్వాత వస్తూ ఉంటాయి అనమాట. ఈ మొబైల్కి అయితే కనుక మనకి సిమ్ కార్డ్ వేసాను, జియోకి సంబంధించింది. వెంటనే వివోఎల్టీ కూడా ఎనేబుల్ అయితే కనుక అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇందులో ఇంటర్నల్ మెమరీ చూద్దాం అనుకున్నాం కాబట్టి మెమరీ అయితే కనుక ఒకసారి చూద్దాం. ఫస్ట్ దానికన్నా ఓఎస్ అనేది ఏమొచ్చింది ఏంటనేది చూద్దాం. 1UI అయితే కనుక 2.1 వచ్చింది. అలాగే Android 10 అయితే కనుక దీంట్లో వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు అది కూడా అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు ఇలాగ. నెక్స్ట్ మన బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ మెమరీ అనేది ఎంత వస్తుంది ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్తే కనుక మనకి 105 అయితే కనుక ఫ్రీగా వస్తుంది అనమాట. మిగిలిందంతా కూడా మనకి యూజ్ అయిపోయింది ఓఎస్ కోసం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అలాగే ర్యామ్ అయితే కనుక ఎంత ఫ్రీగా ఉంది ఏంటనేది చెక్ చేద్దాం ఒకసారి. 4GB ర్యామ్ అయితే కనుక మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఒకసారి క్లియర్ కూడా చేసేది చూద్దాం. అంటే బాక్స్లో తీసిన వెంటనే పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా రావాలని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు 5 అయితే కనుక మనకు ఫ్రీగా ఉందన్నమాట ర్యామ్ అయితే కనుక. మనకి నోటిఫికేషన్ ప్యానల్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఉంది, NFC ఉంది. నెక్స్ట్ అలాగే స్క్రీన్ రికార్డింగ్ కూడా వచ్చిందనమాట. దీంట్లో అయితే ఒక ప్లస్ పాయింట్ ఉంది. డార్క్ మోడ్ కూడా ఉంది. ఒకసారి ఎనేబుల్ చేసి చూద్దాం. డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ అయితే కనుక చేశాను నేను. నెక్స్ట్ మనకి ఒకసారి ఫింగర్ ప్రింట్ లాక్ అలాగే ఫేస్ లాక్ కూడా యాడ్ చేసి నెక్స్ట్ నేను అలాగే వైడ్ 1 L1 సపోర్ట్ ఉందా లేదా మొత్తం అన్నీ కూడా మీకు ఇప్పుడు చెక్ చేసి నేను చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ నేను DRM ఇన్ఫో నెక్స్ట్ అలాగే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వైడ్ 1 L1 సపోర్ట్ అయితే కనుక ఉందన్నమాట. మీరు ఇక్కడ కంప్లీట్గా చెక్ అయితే కనుక చేయొచ్చు. DRM ఇన్ఫో అయితే కనుక ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట. చూడొచ్చు వైడ్ 1 L1 సపోర్ట్ అయితే కనుక దీంట్లో సెక్యూరిటీ ఉంది. ఫ్రెండ్స్ నేనైతే కనుక ఫేస్ లాక్ కూడా దీంట్లో యాక్టివేట్ చేశాను. సార్ ఫేస్ లాక్ అనేది అబ్జర్వ్ చేద్దాం. మనకి అన్లాక్ అవ్వలేదు. స్వైప్ చేసి చూద్దాం. ఓకే చూసారు కదా, నేను మళ్ళీ లాక్ చేశాను. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ని కూడా చూద్దాం ఒకసారి. మనకి నేనైతే కనుక ఈ చూపుడు వేలు అయితే కనుక నేను లెఫ్ట్ హ్యాండ్ది యాక్టివేట్ చేశాను. చూసారు కదా, మన వేలు వేసిన వెంటనే అన్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఫేస్ లాక్ అనేది ఇంకోసారి చెక్ చేద్దాం. నేను ఈ వేలు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి అన్లాక్ అయితే కనుక అయిపోయింది అనమాట. ఫేస్ లాక్ కూడా బాగానే పనిచేస్తుంది. ఒకసారి కళ్ళు మూసుకొని కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓపెన్ అవుతుందా లేదా అనేది. నేను కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత అన్లాక్ అయితే కనుక అయ్యిందనమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఒకసారి ఓటీజీ టెస్ట్ అనేది చేద్దాం. దానికన్నా ముందు వైఫై అయితే కనుక మనకు డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. స్కాన్ చేసుకుంది. ఓకే మనకి డ్యూయల్ బ్యాండ్ అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపించింది కదా, అంతే. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. ఓటీజీ టెస్ట్ అయితే కనుక చేద్దాం. ఫస్ట్ నేనైతే కనుక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తాను. పెన్ డ్రైవ్ అయితే కనుక కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. మనకి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేద్దాం. మనకి చూపించిన వీడియో ప్లే చేద్దాం. వాల్యూమ్ ఇంక్రీజ్ చేద్దాం. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. చూసారు కదా, వీడియో అయితే బాగానే ప్లే చేసింది. ఫోటోని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫోటో కూడా బాగానే కనపడుతుంది మనకి. నెక్స్ట్ ఒక ఆడియో అయితే కనుక ప్లే చేస్తాను. ఓటీజీలో ఆడియో కూడా బాగానే ప్లే అవుతుంది అనమాట. వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి మౌస్ అనేది చెక్ చేద్దాం. కంప్లీట్గా తెలిసిపోతుంది. కనెక్ట్ చేస్తాను డాంగిల్ అనేది. ఇప్పుడు మౌస్లో మనకి మూవ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. చూడండి మూవ్ అవుతుంది. ఇక్కడ కర్సర్ కూడా మీకు అబ్జర్వ్ అవుతుంది. చూడండి వైట్ కలర్లో మూవ్ అవుతుంది. మీకు అమెజాన్ ఓపెన్ చేసి చూపిస్తాను శాంపిల్కి. చూసారు కదా, కర్సర్ అనేది మూవ్ అవుతుంది. అప్పుడు స్కిప్ సైన్ ఇన్ అనేది ప్రెస్ చేశాను. చూసారు కదా, మనకి ఈజీగా మూవ్ అయితే కనుక అవుతుంది. అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. లోడ్ అవుతుంది ఇమేజ్ అనేది. చూసారు కదా, డబుల్ క్లిక్ ఇచ్చాను. వెంటనే ఫొటోస్ అయితే కనుక ఓపెన్ అయిపోయినాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మౌస్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అలాగే మనకి ఓటీజీ పెన్ డ్రైవ్ కూడా మనం చూపించాను కదా మీకు డాంగిల్ పెట్టి, అది కూడా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే మనం ఫుల్ రివ్యూ అంటే నెక్స్ట్ నేను బ్యాటరీ టెస్ట్ అలాగే గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అని చెప్పేసి లాస్ట్లో ఫుల్ రివ్యూ అయితే కనుక ఇస్తాను అనమాట.
మీకు ఇంకేమైనా రివ్యూస్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో.